కర్నూలు జిల్లా మద్దికర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఉత్సవ కార్యక్రమాలు జరుగును. అందులో ప్రధానంగా ధ్వజారోహణం, సింహోత్సవం, శేషోత్సవం, లంకోత్సవం, గరుడ ఉత్సవం, గజోత్సవం, 17వ తేదీ వేకువజామున 5 గంటలకు శ్రీ రంగనాథ స్వామి కళ్యాణోత్సవం, సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు శ్రీ రంగనాథ స్వామి మహారథోత్సవం జరుగును. ब्रह्मादि वंदे जगदेक वंदे रंगे मुकुंदे मुदितारविंदे गोविंद देवाखिल देवदेव श्रीरंगदेवे नमतां नमामि. కర్నూలు జిల్లా మద్దికర మండలం పెరవలి గ్రామంలో వేయించేసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు 2025 వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11/3/2025 నుండి 20/3/2025 వరకు వైభవంగా శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు వైభవంగా ఉత్సవాలు జరుగును. అదేవిధంగా మొదటి రోజు ఈ ఉత్సవాలు పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం పూర్వం నుంచి జరుగుతున్నాయి. నవాన్నిక బ్రహ్మోత్సవాలు 9 రోజులు శ్రీ రంగనాథ స్వామి వారి ఉత్సవాలు జరుగుతున్నాయి. తర్వాత మొదటి రోజు కలశ స్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణతో మొదటి రోజు కార్యక్రమం, రెండవ రోజు సింహోత్సవ కార్యక్రమం, మూడవ రోజు శేషోత్సవ కార్యక్రమం, 4వ రోజు రంగోత్సవము, 5వ రోజు గరుడోత్సవము, 6వ రోజు గజోత్సవము, 7వ రోజు తెల్లవారుజామున 5 గంటలకు చిత్తానక్షత్ర స్వామివారి కళ్యాణము, తదనంతరం హృదాంగ హోమము, తర్వాత బ్రహ్మరథము, సాయంకాలం మహారథోత్సవము, 8వ రోజు అశ్వవాహన సేవ, 9వ రోజు పూర్ణాహుతి వసంతోత్సవము, కంకణ ఉద్వాసనతో ఈ కార్యక్రమాలు జరుగును. 10వ రోజు పాన్పు సేవ వేడుకగా ద్వాదశ ప్రదర్శనలు, పాన్పు సేవ కార్యక్రమం ఈ దేవాలయం నుండి పూర్వం నుంచి జరుగుతున్నాయి. ఇవి ప్రతిరోజు జరిగే కార్యక్రమాలకు ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో స్వామివారు ప్రభోత్సవంపై ఊరేగింపుగా వచ్చేదరు. స్వామివారి విద్యుద్దీపములతో, బాణాసంచలతో వైభవంగా భక్తాదులు గ్రామ ప్రజల వద్ద వైభవంగా జరుగుతుందని తెలియజేస్తుంది. 14/3/2025 శుక్రవారం రోజు హనుమంత వాహనం లంకోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసింది. పూర్వం నుండి ఈ దేవాలయం నందు హనుమంత వాహనంపై శ్రీరాముడు అలంకారంగా ఉత్సవంగా బయలుదేరును. ఉట్ల మండపం ఒక మామూలుగా లంకోత్సవ మండపం ఒకటి ఉన్నది. దాని యందు మామూలు బాణాలు పేర్చి దానిని ఒక బొమ్మ ద్వారా తీసుకొని వచ్చి కాల్చి హనుమంతుడే వచ్చి కాల్చినట్లు మళ్ళీ వెళ్ళిపోయినట్లు పూర్వం నుంచి ఆచారం ఉంది. ఈ విధంగా జరగడం వలన గ్రామంలో అన్నిటికీ పాడి పంటలు పండి సమృద్ధిగా ఉందని బాగా ఈ నానుడి ఉన్నది. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు అంకురార్పణ మొలక కార్యక్రమం 9 రోజులు పెడతాము. ఆ 9 రోజుల్లో మాకు పంట మొలక ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా పంట వస్తుందని కూడా నానుడి ఉంది. అది 9వ రోజు పూర్ణాహుతి రోజు వసంతోత్సవం రోజు అక్కడ దేవాలయం బయట బావిలో వదిలి కార్యక్రమం ముగిస్తాం.